ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుడి చక్కటి అనుకూలమైన వాతావరణం అనుగ్రహించినందుకు ఒకసారి రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరం స్తోత్రం స్తోత్రం, నోరు తెరిచి స్తోత్రం స్తోత్రం. తమ్ముడు కొంచెం మానిటర్స్, కొంచెం అవుట్పుట్ మంచిది. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ ఒక్కరోజు సభకు కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కూడికి ఏర్పాటు చేసిన దైవజనులు సంపత్ గారికి, వేదిక మీద ఉన్న ఘనులైన దైవ సేవకులందరికీ పేరు పేరున అందరికీ, ప్రాముఖ్యంగా నైసిల్ గారు, రెవరెండ్ నైసిల్ గారికి, ప్రీతముడు ఆనంద్ గారికి, జాషువా జ్యోతి గారికి, అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఈ స్థలంలో ఈ రాత్రి ఈ ప్రాంతానికి రావటానికి కారణం మొదట దేవుని కృప అయితే, సహోదరి రెబెక్కా తను అమెరికా దేశంలో ఉండి కూడా తన భక్తిని మర్చిపోకుండా, తన మూలాలు మర్చిపోకుండా తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ తన ప్రాంత ప్రజలకు దేవుని వాక్యం అందించాలి అనే ఆశతో ఒక భారభరితమైన హృదయంతో బిడ్డ ఈ స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. సహజంగా మనుషుని పరిస్థితి ఎదిగే కొద్దీ భక్తిలో దిగజారిపోతున్న భయంకరమైన దినాలు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, పూరింట్లో నుంచి లేవనెత్తి ఏసీ ఇంట్లో పెడితే ఏసీ ఇంట్లో కూర్చున్న తర్వాత యేసయ్యనే మర్చిపోయాడట. అలాంటి దుర్దినాలు. కానీ బిడ్డ దగ్గరికి వచ్చేసరికి తన అమెరికా దేశంలో ఉన్న తన భక్తిని కోల్పోకుండా, తన విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆ బిడ్డ కనపరిచిన భక్తే, విశ్వాసమే ఈ రాత్రి నేను ఈ స్థలానికి రావటానికి కారణమైంది. అయితే ఈ స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేయమని నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను. అమ్మా, నేను హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి వస్తున్నాను, జస్ట్ ఒక 2 గంటల మీటింగ్ కోసం అంత దూరం రావటం కంటే మీకు అవకాశం ఉంటే ఆత్మకూరులోనో నెల్లూరులోనో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోమా, ఒక చిన్న మాట అడగటం, ఆ బిడ్డ కాదనకుండా ఈ చక్కటి సభ ఏర్పాటు చేశారు. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి మన మధ్యలో దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. మరొకసారి ఆమెన్. తమ్ముడు కొంచెం మానిటర్ షార్ప్ పెట్టి కొంచెం. నిశ్చయంగా తన ఆత్మకార్యాన్ని దేవుడి స్థలములో జరిగించునుగాక. ఇక ఆలస్యం చేయకుండా నేను వాక్యాల్లోకి వెళ్తాను. ఎవరు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనైనా, మనం బ్రతుకుతున్న సమాజంలోనైనా కట్టబడుతున్న కుటుంబాలు కొన్ని, పడగొట్టబడుతున్న కుటుంబాలు కొన్ని, నిలవబడుతున్న కుటుంబాలు కొన్ని, నాశనమైపోతున్న కుటుంబాలు కొన్ని. కొన్ని కుటుంబాలను చూసినప్పుడు, అరే ఒకప్పుడు వాళ్ళ కుటుంబం ఇలా ఉండేదిరా బాబోయ్, ఈరోజు ఎంత చక్కగా కుటుంబం కట్టబడిందో, మన కుటుంబాలు కూడా అలా కట్టబడితే ఎంత బాగుండో కదా అని సమాజానికి స్ఫూర్తినిచ్చే కుటుంబాలు కొన్ని అయితే, మరికొన్ని కుటుంబాలను చూసి సమాజం పెదవి విరుస్తుంది. ఏమంటుందో తెలుసా? ఒకప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత బాగుండేదో, మా వీధిలో, మా గ్రామంలో, మా కాలనీలో అసలు ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన పేరుండేది. ఈరోజు పూర్తిగా పతనమైపోయిందయ్యా, అయ్యో ఇంత పతనమైపోయిందేంటి అని విచారపడే కుటుంబాలు కొన్ని, విస్మయానికి గురి చేసే కుటుంబాలు కొన్ని, నిలవబడిన కుటుంబాలు కొన్ని, నాశనమైపోయిన కుటుంబాలు మరికొన్ని. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు ఒకసారి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి. మీ కుటుంబం నిలవబడినట్లుగా ఉందా, పడిపోయినట్లుగా ఉందా? సమాజం మధ్యలో ఒక సాక్షార్థమైన కుటుంబంగా ఉందా, సాక్ష్యం లేని నామకార్థ క్రైస్తవ కుటుంబంగా మీ కుటుంబం ఉందా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ ఆలోచించండి. బైబిల్లో ఒక 4 కుటుంబాలు
నా సమయాన్ని బట్టి కనీసం ఒక 3 కుటుంబాల కాంబినేషన్ మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. మొదటి కుటుంబం అబ్రహాము లోతు, రెండవ కుటుంబం ఏలి ఎల్కానా, మూడవ కుటుంబం సౌలు దావీదు. ఆల్మోస్ట్ ఈ 3 కుటుంబాలను గూర్చిన వివరాలు మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. మొదటి కుటుంబం అబ్రహాము లోతు. చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా. అబ్రహాం పేరు ఎంతమందికి తెలుసు అని అడగను, అందరూ చేతులు ఎత్తుతారు. లోతు తెలీదా? మన చుట్టమే. ఈ 2 కుటుంబాలు ప్రతి క్రైస్తవునికి ఫెమిలియర్. విచిత్రం, అబ్రహాము కుటుంబం ప్రారంభం చాలా కొద్ది. ఆ ఇంట్లో కేవలం 2 ఉండేవాళ్ళు. ఆ కుటుంబాన్ని చూసిన వాళ్ళంతా అయ్యో పాపం, దేవుడు ఈయనకు అన్నీ ఇచ్చాడు కానీ అసలు ఇవ్వలేదే, అయ్యో పాపం, అయ్యో పాపం అనుకునేవాళ్ళు. లోతు కుటుంబంలో 4 ఉండేవాళ్ళు, భార్యాభర్త, 2 చక్కటి కుమార్తెలు. లోతు కుటుంబాన్ని చూసి ఆహా ఎంత బాగుందో కదా ఈ కుటుంబం అని అనుకుంటూ ఉండేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఎంత బాగుందో కదా అని అనుకున్న లోతు కుటుంబం కాలగమనంలో కనుమరుగైపోయి నాశనపు అంచుల్లోకి వెళ్ళింది. అయ్యో 2 కదా అని ఆ కుటుంబం 3 అయ్యారు, ఆ తర్వాత 12 మంది అయ్యారు. ఆ తర్వాత కాలానుగుణంగా ఆ ఒక్కడే ఇశ్రాయేలు దేశం అయ్యాడు. ఆ ఒక్కడే ఇశ్రాయేలు దేశం మాత్రమే కాదు, ఈరోజు భూమి మీద ప్రపంచ జనాభా 850 కోట్ల మంది ప్రజలైతే ఈ 850 కోట్ల మంది ప్రజల్లో 600 కోట్ల మంది ప్రజలు ఒక్క అబ్రహాము సంతానమే అయ్యున్నారు. నేనంట ఒకడు దేశమయ్యాడు, ఇంకా ముందుకెళ్ళి చెప్తా, ఆ ఒక్కడు ప్రపంచమయ్యాడు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నా వైపు చూడండి. నేను చెప్పే ప్రతి మాట భారభరితమైన హృదయంలో నుంచి మీతో పంచుకుంటూ ఉన్నాను. గమనించండి, ఒక వ్యక్తి ఒక వ్యవస్థ అయ్యాడు, ఆ వ్యవస్థ ఒక దేశమైంది, ఆ దేశమే ఒక ప్రపంచమైంది. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము పేరును గూర్చి మనం వింటాం. ఏ సంఘంలో చూసినా అబ్రహాము అనే పేరు కలిగిన వాళ్ళు కనీసం 2-3 అన్నా ఉంటారు. జ్యోతి గారు, మన చర్చిలో అబ్రహాం పేరు ఉన్న వాళ్ళు ఉన్నారా? లేకపోతే రేపైనా పెట్టండి, ఆల్రెడీ ఉన్నారు కదా. మా అయ్యగారు వాళ్ళని అడగండి, నైసీల్ గారు ఉన్నారు మన చర్చిలో. ప్రతి చర్చిలో అబ్రహాం అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏ చర్చిలోనైనా లోతు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తండి, పూలదండేసి ఫోటో వేస్తాం. ఎవరు మనిషి చేతులు ఎత్తాడు? వినండి, లోతు పేరు ఎక్కడైనా, ఏ చర్చిలోనైనా, ఏ పాస్టర్ గారైనా, ఏ విశ్వాస అయినా లోతు అనే పేరు పెట్టుకున్నట్లుగా మీరు విన్నారా? పొరపాటు కూడా. ప్రారంభంలో బాగానే ఉంది, కాలానుగుణంగా కనుమరుగైపోయింది. అబ్రహాము కుటుంబం ప్రారంభం చాలా స్వల్పం. రాను రాను ఆ స్వల్పమే ఘనమై, ఆ ఘనమే ప్రపంచంగా మార్చబడింది. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని అబ్రహాము కుటుంబంలాగా నా దేవుడు దీవించునుగాక. అబ్రహాము కుటుంబంలాగా దేవుడు లేవనెత్తునుగాక. మన కుటుంబాల్లో ఏ కుటుంబం లోతు కుటుంబం వంటి కుటుంబంగా యేసు నామములో ఉండకుండునుగాక. ఎందుకు అబ్రహాము కుటుంబం అంతగా నిలవబడింది? ఈరోజు ప్రపంచంగా ఎందుకు అబ్రహాము కుటుంబం ఆవిష్కరించబడింది? కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఆదికాండం నేను చాలా త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను సమయాన్ని బట్టి. రైట్, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, అలాగే 13వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరు ఈ మాట చెప్పండి. అక్కడ నుండి అందరూ అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థించెను.
13:18. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. విన్నారా? 12వ అధ్యాయంలోనైనా 13వ అధ్యాయంలోనైనా తర్వాత అధ్యాయంలోనైనా అబ్రహాము సంచారజీవిగా బ్రతుకుతున్న దినాల్లో గుడారం వేసేవాడు. గుడారం వేసిన మరుక్షణమే బలిపీఠం కట్టి ఆ స్థలంలో యెహోవా నామం పేరిట ప్రార్థించాడు అని బైబిల్లో రాయబడింది. గుడారం తాను నివసించే ఇల్లు కదా, బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడు అని బైబిల్లో చూస్తాం. బైబిల్ అంతటిలో అబ్రహాముకు బైబిల్ భక్తులు ఏమని పేరు పెడతారంటే మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని పిలుస్తారు. బైబిల్లో ఎక్కువ బలిపీఠాలు కట్టిన భక్తుడు అబ్రహాం. విచిత్రం చూడండి, గుడారం వేసిన ప్రతి చోట అబ్రహాము బలిపీఠం కట్టాడు. కానీ అబ్రహామును కొన్ని సంవత్సరాల నుంచి వెంబడించిన లోతు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా తాను బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లుగా ఎక్కడ బైబిల్లో ఏ చిన్న ఆధారం లేదు. అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట గుడారం వేయటం, గుడారం దగ్గర బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం. దీన్ని క్లుప్తంగా ఎక్కువ వివరించడానికి నాకున్న సమయాన్ని బట్టి దీని క్లుప్తంగా నేను చెప్పే మాట, గుడారము, బలిపీఠము, ప్రార్థన, ఇది దేనికి గుర్తో తెలుసా? కుటుంబ ప్రార్థనకు గుర్తు. క్రైస్తవ జనమా, ఆదివారం మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం, మంచిదే. సంఘాలలో ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతాం, మంచిదే. కానీ ప్రతి క్రైస్తవ కుటుంబం మందిరంలో ప్రార్థన చేస్తూ మందిరంలో ప్రార్థన చేసిన దానికంటే ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన బలిపీఠం ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండాలి. ఏ క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉంటుందో నిశ్చయంగా భవిష్యత్ కాలంలో ఆ కుటుంబాలు అబ్రహాము సంతతిలాగా దీవించబడతాయి. ఏ కుటుంబాల్లో మందిరానికైతే వెళ్తారు, మందిరంలో ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తారు, వ్యక్తిగతంగా కుటుంబంలో కుటుంబ ఆరాధన లేకపోతే ఆ కుటుంబాలు లోతు కుటుంబాలుగా కాలగమనంలో కనుమరుగైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రాత్రి మిమ్మల్ని ఒక మాట అడుగుతా, తల్లి, మీరు ఆదివారం మందిరానికి వెళ్తారా అని నేను అడగను. డెఫినెట్గా మీరు వెళ్తారు. మిమ్మల్ని అడిగే ఒక చిన్న ప్రశ్న, మీలో ఎంతమంది కుటుంబాల్లో సాయంకాల పూట కుటుంబ ప్రార్థన జరుగుతుంది? భర్త, భార్య, పిల్లలు కుటుంబ సమేతంగా ఓ చోట కూర్చొని ఎన్ని కుటుంబాలు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. దగ్గరే ప్రకాశం జిల్లా ఉదయగిరి ప్రాంతం నుంచి ఓ తమ్ముడు మన మందిరానికి వస్తాడు. ఆ తమ్ముడు పేరు శేఖర్. ఓ పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో ఏజీఎంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తాడు. ఆ రోజుల్లో నెలకొచ్చి 2 లక్షలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుని చేత దీవించబడ్డాడు. ఆ తమ్ముడు ఒకరోజు చెప్తూ అన్నయ్య, మా ప్రకాశం జిల్లా చాలా డ్రై ఏరియా, అలాంటి పల్లెటూరు ప్రాంతంలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి ఈరోజు హైదరాబాద్ లాంటి ఎలాంటి పట్టణంలో ఇంత గొప్పగా దేవుడు దీవించాడంటే దానికి కారణం మా అమ్మ నాన్న ప్రార్థన. మా చిన్నతనంలో కుటుంబ ప్రార్థన జరగని రోజు ఒకటి లేదు. నా బాల్య దినాలు గురించి చెప్పాల్సి వస్తే ఆ తమ్ముడు ఇలా అన్నాడు, మా చిన్నతనంలో మా అమ్మ నాన్న ప్రార్థన వింటూ నిద్రలోకి వెళ్ళేవాళ్ళం, అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలో నుంచి లేచేవాళ్ళు. ఒకసారి చివరి మాట చెప్పండి అందరూ. అమెరికా వాళ్ళారా, మీరు మౌనంగా ఉండకండి, కాస్త నోరు తెరిచి చెప్పండి. అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలోకి వెళ్ళేవాళ్ళు, అమ్మా నాన్న ప్రార్థన వింటూ నిద్రలో నుంచి లేచేవాళ్ళు అన్నాడు. అదేంటయ్యా అన్నాను. అన్నా, సాయంత్రం 7-5 అయిందంటే మా నాన్న రేడియో ఆన్ చేసేవాడు, నేను రేడియో దగ్గర చాపేసేవాడిని. కుటుంబం అంతా మోకరించి 7:45 దాకా రేడియోలో వాక్యం వినేవాళ్ళం. మమ్మల్ని చూసి ఏమనేవాళ్ళు తెలుసా? నీ భోజనపు బల్ల చుట్టూతా నీ పిల్లలు ఒలీవ మొక్కలు అని రాయబడి ఉంటే రేడియో చుట్టూతా నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉన్నారు అని మా కుటుంబాన్ని గురించి చుట్టూతా ప్రజలు మాట్లాడుకునేవాళ్ళు.
తర్వాత ఏం జరిగేది తమ్ముడా, 7:45కి రేడియో వాక్యం అయిపోయేది. సరిగ్గా 7:45కి కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయ్యేది. మొదట మా నాన్న ప్రార్థన చేసేవాడు ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత మా చెల్లి ప్రార్థన చేసేది ఒక 7 నిమిషాలు. ఆ తర్వాత నా వంతు నేను ఒక 3 నిమిషాలు. చివరిలో ఇక మా అమ్మ ప్రార్థన స్టార్ట్ అయిద్దన్న. స్టార్ట్ చేసిందే మాకు తెలుసు, ముగించేది మాకు తెలియదు. మా అమ్మ ప్రార్థన స్టార్ట్ చేసిందంటే అది అర్ధగంట అయిద్దో 30 గంట అయిద్దో గంట అయిద్దో తెలియదన్నా. మా అమ్మ ప్రార్థనకు స్టాపులు చాలా తక్కువ. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రార్థన స్టార్ట్ చేసిందంటే ఆ ప్రార్థన వింటా 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 ఉండేవాళ్ళం. ఇంకా ముగించదు, ఇకనైనా ముగిస్తా. నేను మధ్యలో కాస్తంత మేల్కొని ఆమెన్ అనేవాడిని. ఆమెన్ అంటే ఆపుతుంది అనుకునేవాడిని. నేను ఆమెన్ అనే కొద్దీ మా అమ్మ స్పీడ్ పెంచేది. అన్నా ఎప్పుడు ముగించేదో తెలియదన్నా. 30 గంటో ప్రార్థన చేసేది. 9:30కో మా అమ్మ ప్రార్థన ముగించేది. అప్పుడు మమ్మల్ని లేపి మంచం మీద పండుకోబెట్టేది. మేము నిద్రలోకి వెళ్ళేవాళ్ళం. అయిపోయింది కదన్నా. మా అమ్మ నాన్నకున్న చక్కటి అలవాటు ఏంటంటే, తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేయటం మా అమ్మ నాన్నలు మరిచిపోరు. ఎప్పుడైనా మేఘాల చాటున మబ్బుల చాటున సూర్యుడు దాగుంటాడేమో కానీ నా తల్లిదండ్రుల గురించి నేను ఇవ్వగలిగే సాక్ష్యం, తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేయటం మా అమ్మ మర్చిపోదు, మా నాన్న మర్చిపోడు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో మా అమ్మ లేస్తుందన్నా, ప్రార్థన చేసుకుంటుందన్నా. మా అమ్మ ప్రార్థన విని మా నాన్న 15 గంట తర్వాత లేస్తాడన్నా. మా నాన్న అక్కడ, మా అమ్మ ఇక్కడ. వాళ్ళిద్దరూ పెద్దగా ప్రార్థన చేసేవాళ్ళు. గుణగుణుగుతో ప్రార్థన చేయరాళ్ళు. ఆడ ప్రార్థన ఎట్లుంటుందంటే, ఇంట్లో ఒక శవం ఉంటే శవం దగ్గర ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థనే, వాళ్ళ కన్నీటి ధ్వనే మాకు అలారంగా మారిపోయి ఆ ప్రార్థన శబ్దం విని తెల్లారిందనుకొని నిద్రలో నుంచి లేచేవాళ్ళం. ప్రార్థనలో పుట్టాం, ప్రార్థనలో పెరిగాం. కనుక ఈరోజు ఒక శక్తివంతమైన వాడిగా ఈ పట్టణంలో దేవుడు నన్ను దీవించాడు. ఆ తమ్ముడు చెప్తున్న సాక్ష్యం, నా తల్లిదండ్రుల ప్రార్థనే, కుటుంబ ప్రార్థనే ఈరోజు నా కుటుంబాన్ని ఇలా నిలవబెట్టింది, ఎంత ఆశీర్వదించింది. తల్లి, నీ పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏమని సాక్ష్యం చెప్తారు? మా అమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలయ్యా, మా నాన్న రోధిస్తూ ప్రార్థించేవాడయ్యా, వాళ్ళ కన్నీటి ప్రార్థనలో నుంచే మాకు మంచి భవిష్యత్తు పుట్టుకొచ్చింది. నీ పిల్లలు ఈ మాట అనగలరా? మా అమ్మ ఎప్పుడు దేవుని పాదాల దగ్గరే కూర్చుంటుందయ్యా. మా అమ్మ దేవుని పాదాల దగ్గర కూర్చోవటాన్ని బట్టే దేవుడు మమ్మల్ని ప్రయోజకులుగా చేశాడయ్యా. నీ కడుపును పుట్టిన పిల్లలు నిన్ను గూర్చి ఆ మాట అనగలరా? ఏమంటారు నీ పిల్లలు? మా అమ్మ ఎప్పుడు ప్రార్థన దేవుని పాదాల దగ్గర కూర్చుంటుంది అని అంటారా? మా అమ్మకి సీరియల్ పిచ్చండి, మా అమ్మకు సినిమా పిచ్చండి. మొన్న మధ్య ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యగారు మా ఆవిడ మారేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. దేనికయ్యా అన్న. మా ఆవిడికి సీరియల్ దయ్యం పట్టుకుందయ్యా. సేనా దయ్యం పేరు విన్నా కానీ సీరియల్ దయ్యం పేరు అప్పుడే కొత్తగా విన్నా. మా ఆవిడికి సీరియల్ దయ్యం పట్టుకుందయ్యా. సీరియల్ చూడకుండా అది మొద్ద ఆనందందో మాకు పెట్టదయ్యా. ఏం దయ్యం పట్టుకుందయ్యా అన్న. అంటాడు, ఇంట్లో దీపం వెలిగించడం మర్చిపోద్దేమో కానీ కార్తీక దీపం చూడకుండా ఆగదు. కొంతమంది చక్కగా నవ్వుకుంటున్నారు, గుర్తొచ్చినట్టుంది జ్ఞాపకాలు. ఏమంటారు నీ పిల్లలు? ఏమంటారు నీ పిల్లలు? మా నాన్న తాగి బ్రాందీ షాప్ దగ్గర పడుకునే తాగుబోతు అని అంటాడా నీ కొడుకు? తాగి రోడ్డు మీద పడ్డాడంటే ఒంటి మీద బట్ట ఉండదయ్యా, దిగంబర స్వామి అయిపోతాడు. ఆ తాగుబోతు ఆటోలో ఎక్కించుకొని ఇంటికి తీసుకురావాలా. నా తండ్రి తాగుబోతు, నా తల్లి ప్రార్థన పరురాలు కాదు. ఎలాంటి సాక్ష్యం మీ పిల్లలు మిమ్మల్ని గూర్చి అంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ తమ్ముడు చెప్తాడు, కుటుంబ ప్రార్థనలో నుండి ఒక శక్తివంతమైన వాడిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. అబ్రహాము చూడండి, ఎక్కడికి వెళ్ళినా గుడారం వేయటం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయటం, గుడారం వేయటం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయటం. అబ్రహామును ఇంత దగ్గరుండి గమనించాడే. లోతు కనీసం ఒక్క బలిపీఠం కట్టినట్లుగా కానీ,
మోకాళ్ళుని ఒక చిన్న ప్రార్థన చేసినట్టుగా కానీ లేఖనాల్లో చూడం. నా హృదయపు లోతుల్లో నుంచి దీవిస్తున్నాను. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, యేసు నామం పేరిట ఈ రాత్రి నుండే కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి మరలా నువ్వు కట్టుకుందువుగాక, తిరిగి మరలా నువ్వు నిర్మించుకుందువుగాక. పడిపోయిన నీ కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టటానికే ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. డబ్బు ఎక్కువైపోయి ఆ తల్లి ఏర్పాటు చేయలా, నేనేదో ప్రేరేపించబట్టాన్ని బట్టి ఆ తల్లి ఏర్పాటు చేయలా. పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టాలని, అణిగిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి లేవనెత్తాలని తల్లి నీ కోసమే దేవుడి మీటింగ్ ఏర్పాటు చేశాడు. నీ కుటుంబం కోసమే దేవుడికి మీటింగ్ ఏర్పాటు చేశాడు. ప్రార్థించే కుటుంబం అబ్రహాము కుటుంబం, ప్రార్థన లేని కుటుంబం లోతు కుటుంబం. ప్రార్థించే కుటుంబం నిలవబడింది, ప్రార్థన లేని కుటుంబం పతనమైంది. రెండవది అబ్రహాము కుటుంబం, లోతు కుటుంబం. చూడండి ఒకసారి అమ్మ, అందరూ చూడండి. 18వ అధ్యాయం, 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం, 19వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. 18వ అధ్యాయం 6వ వచనం. కొంచెం స్వరమెత్తి చెప్పాలి. అబ్రహాము, అందరూ అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. 19వ అధ్యాయం 3వ వచనం, నాతో కలిసి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. చివరి మాట కొంచెం సౌండ్ పెంచి నాతో కలిసి చెప్పండి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అన్నా వైపు చూడండి, ఎంత విచిత్రమో చూడండి. 3 మనుషులు అబ్రహాం ఇంటికి వచ్చారు. ఎక్కువ శాతం సార్వత్రిక సంఘం నమ్మేది ఏంటంటే ఆ 3 వ్యక్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. డాక్టరీన్ జోలు మనకు అవసరం లేదు, ముందు కాంటెస్ట్ ఆలోచిద్దాం. ఆ 3 వ్యక్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ 3 వ్యక్తులు అబ్రహాం ఇంటికి వచ్చారు. అయ్యా మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించు ఇన్వైట్ చేశాడు అబ్రహాం. సరే ఆతిథ్యాన్ని సిద్ధపరచు అని చెప్పినప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటా శారమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా శారమ్మ, 3 మానికల మెత్తని పిండి నువ్వు పిసికి రొట్టెలు చేయి. ఎంత మానిక ఎన్ని కిలోలు? ఆ మధ్య 9 ఎంతరా అంటే అంటాడు, క్యాల్కులేటర్ చూసి చెప్తా నాగన్నాడు. ఇప్పుడు అట్లాగే అయిపోయింది. మానిక వచ్చి 2 కిలోలు, 3 మానికలంటే 6 కిలోల పిండిని పిసికి రొట్టెలు చేయమన్నాడు. ఆ తల్లి వెంటనే పరిగెత్తుకుంటా రొట్టెలు చేస్తా ఉంది. మందలోకి వెళ్ళాడు, కొవ్విన దూడను ఒకదాన్ని సెలెక్ట్ చేశాడు, పనివాడికి ఇచ్చాడు. దీన్ని కోసి త్వరగా సిద్ధపరచు అన్నాడు. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆతిథ్యాన్ని ఇవ్వటానికి శారమ్మ పనిచేసింది, అబ్రహాము పనిచేశాడు, ఇంటిలో ఉన్న పనివాడు పనిచేశాడు. ఆ ఇంట్లో ఎంత ఐక్యత ఉందో చూడండి. శారమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే వేళగాని వేళ మధ్యాహ్నం వచ్చి వంట చేయమంటే ఎవడు చేస్తాడు, నువ్వే చేసుకో అని అనలా. అనలా. 3 మానికల మెత్తని పిండి పిసకమంటే పిసికి 3 అంటే 6 కిలోలతో రొట్టెలు చేసింది. శారమ్మ పనిచేసింది, అబ్రహాము పనిచేశాడు, పనివాడు పనిచేశాడు. బాగుంది కదా. అదే 19వ అధ్యాయానికి వచ్చేసరికి లోతింటికి కూడా 2 వెళ్ళారు. అక్కడేమని రాస్తుందో తెలుసా? ఒకసారి చూడండి. 3వ వచనం, 19వ అధ్యాయం. నాతో కలిసి కొంచెం అందరూ చెప్పండి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారి అతని తట్టు తిరిగి, స్వరమెత్తాలి, అతని ఇంట ప్రవేశించిరి. చివరి మాట పెద్దగా, అతడు వారికి విందు చేసి
పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఆ ఇంట్లో పనిచేసింది ఎవరు? అతడే విందు చేశాడట, అతడే రొట్టెలు కాల్చాడట, అతడే మాంసాన్ని సిద్ధపరిచాడట. ఒక్క మాటలో చెప్పాలంటే అతనే వంట చేశాడట. నేను మిమ్మల్ని అడుగుతా, అయ్యో పాపం, లోతుకు పెళ్ళైనట్లేదు కదా, లోతుకు భార్య లేదనుకుంటా కదా, లోతు కూతురు లేరు అనుకుంటా కదా. ఉన్నారా లేరా? భార్య ఉంది, 2 కూతురులు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు. మరి 3 ఆడవాళ్ళు ఉన్నప్పుడు వంట చేసింది ఎవరు? స్వరం ఎత్తండి సార్. వంట చేసింది ఎవరు? మాంసం సిద్ధపరిచింది ఎవరు? రొట్టెలు కాల్చింది ఎవరు? మరి ఇంతకీ లోతు తన భార్యకి వంట చేయమని చెప్పాడా చెప్పలేదా? మా వెనక అయ్యగారు ఏం చెప్తున్నారంటే చెప్పలేదు అంటున్నారు. మీరు అక్కడే ఉన్నారా ఏంటి? చెప్పలేదు అన్నారు. అన్న మీరు చెప్పండి, చెప్పుంటాడా చెప్పలేదు? చెప్పుండకపోవచ్చా? చెప్పే ఉంటాడు అనేది మీ అభిప్రాయం. ఈ అయ్యగారు అభిప్రాయం ఏమో చెప్పలేదు అంటాడు. మీరేమనుకోవద్దు, నేను ఆయన మాటకే నా ఓటు. చెప్పలా. ఎందుకు చెప్పలేదో తెలుసా? చెప్పినా చెయ్యదు గనక. ఇది మాట వినే బ్యాచ్ కాదు. మాట ఎందో. అతిథుల ముందు పరువు పోగొట్టుకోవటం ఎందుకు? ఇదిగో ఏవమ్మా అతిథులు వచ్చారు వంట చేయి అని నేను చెప్తే డెఫినెట్గా ఎంత రాత్రిపూట టైంలో వస్తే ఎవడు చేస్తాడు అంట, అదేదో నువ్వే చేసుకో అని అంటదని తెలిసి అతిథుల ముందు పరువు పోగొట్టుకోవటం ఎందుకు? గౌరవంగా ఆయనే వంట చేశాడు. కుటుంబమే కానీ ఒక సఖ్యత లేదు. భర్త మాటను గౌరవించాలి, సఖ్యత లేదు. లోతు ఇంటిలో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా లోతు కుటుంబం ఉంది. భార్య దారి భార్యదే, భర్త దారి భర్తదే, పిల్లల దారి గోదారి. ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. కుటుంబంలో ఐక్యత, ప్రేమ, ఏక మనస్తత్వం ఆ ఇంట్లో లేదు. భార్యాభర్తలారా, యవన బిడ్డలారా, సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఓ భార్య, నీ భర్త మనసుతో నీ మనసు కలుస్తుందా? ఓ భర్త, నీ మనసుతో నీ భార్య మనసు కలుస్తుందా? యవన బిడ్డలారా, ఇంట్లో ఐక్యత ఉందా? ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్లుగా వెచ్చలివిడిగా బ్రతుకుతున్నారా? ఈరోజు కొన్ని క్రైస్తవ కుటుంబాలు పతనమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? భర్త మాట వినే భార్యలు తక్కువ, భార్యను గౌరవించే భర్తలు తక్కువ, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపి లోబడే మనస్తత్వం కలిగిన యవ్వన బిడ్డలు ఈ దినాల్లో బహు తక్కువ. అందుకనే ఎన్నో కుటుంబాలు, లోతు కుటుంబాలు పతనమైపోయినట్లుగా కుటుంబ వ్యవస్థ ఈరోజు పతనమైపోతూ ఉంది. పతనమైపోతూ కుటుంబ వ్యవస్థల మీద ఎన్ని జోక్స్ వచ్చాయి అంటే అన్ని జోక్స్ వచ్చాయి. ఆ మధ్య ఒక ఆయన అడిగారట, రే బాబు, పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకుని ఎందుకురా గుర్రం మీద ఊరేగిస్తారు అని అనండి ఒకసారి. పెళ్లి జరిగే ముందు పెళ్లి కొడుకును ఎందుకు గుర్రం మీద ఊరేగిస్తారా అని అడిగారట. అక్కడ అనుభవం కలిగిన పెద్ద ఆయన అన్నాడట, ఒరే పెళ్లి కొడుక, పారిపోవటానికి ఇదే ఆఖరి అవకాశం నీకు. పెళ్ళి అయిపోయిన తర్వాత డానియల్ గారు ఇంతే సంగతులు చిత్తగించాలి. అయిపోయింది నీ పని. తప్పించుకునేది ఏదైనా ఉంటే ఇప్పుడే తప్పించుకో, పారిపోయేది ఏదైనా ఉంటే ఇప్పుడే పారిపో. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది నీ పని అని అంటారు. అలాగని భార్య రాక్షస అందామా? నో. భర్త మంచివాడు అందామా? గమనించండి, ఈరోజు కుటుంబ వ్యవస్థలు ఎంత చితికిపోయాయో అంత చితికిపోయాయి. భార్య వచ్చి అందట, ఏమండే లేచి బెడ్ కాఫీ పెట్టుకొని రండి అందట. ఎవరిని పట్టుకొని? భర్తను పట్టుకొని. ఇక మా ఓడు, థు నా బతుకు జడ, నీకు బెడ్ కాఫీ పెట్టి ఎలాంటి పరిస్థితి పెడతా, ప్రతిరోజు పెట్టమంటే ఎట్లా నువ్వు పెట్టకుండా అని చెప్పి నాకు తెలిసిన లాయర్ ఉన్నాడాగు, ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి డైవోర్స్ తీసుకోకపోతే అప్పుడు నన్ను అడుగని ఆవేశంతో వెళ్ళాడట. అర్ధగంట తర్వాత ఆవేశంగా ఇంటికి వచ్చేసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి
ఆ కాఫీ తీసుకొచ్చి భార్యతో అంటాడట, కాంతం బెడ్ కాఫీ పెట్టే, లేచి తాగు అన్నాడంట. కాఫీ ఇస్తా, వంట కూడా ఏమన్నా చేయమంటావా అని అడిగాడట. ఏవిడా ఇందాక బెడ్ కాఫీ పెట్టమంటే నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, పోయి మాట్లాడతానన్నావు, వచ్చి పెట్టేవేంటి అని అంటే, ఈయన అంటాడట, లాయర్ దగ్గరికి వెళ్ళా, లాయర్ను చూస్తే కిచెన్లో నుంచి చూస్తే వంట వండుతున్నాడు. వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ వాషింగ్ మెషిన్లో నుంచి బట్టలు తీసి దాన్ని మీద ఆరేస్తున్నాడు. నేను లాయర్ని చూసి అనుకున్నా, లాయర్ కంటే నా లైఫే సో బెటర్. అంటే భర్త వంట చేయటం తప్పనా? నో, నేను ఆ మాట అంటలా. భార్యకు సహకారంగా భర్త బట్టలారేయటం తప్పనా? నేను ఆ మాట అంటలా. కానీ ఈరోజు కుటుంబాల్లో పరిస్థితి ఏంటంటే, ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కుటుంబ వ్యవస్థలు పతనమైపోతున్నాయి. పేరుకు భార్యాభర్తలే, శరీరాలు కలుస్తాయి కానీ మనస్సులు కలవో. ద గ్రేట్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక ఖరీదైన మాట అంటాడు. కుటుంబీకులారా ఒకసారి వినండి, ఇది నా మాట కాదు. ద గ్రేట్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమంటారో తెలుసా? భార్యాభర్తల జీవితాల్లో మనస్సులు కలవకుండా శరీరాలు కలిస్తే అది కూడా ఒక వ్యభిచారం లాంటిదే అంటాడు. మనస్సులు కలవకుండా శరీరాలు కలిస్తే, భార్య అంటే భర్తకు పడక, భర్త అంటే భార్యకు పడక, ఇలాంటి వివాదాలతో శరీరాలు కలిస్తే అది కూడా ఒక వ్యభిచారపు కొంప లాంటిది అంటాడు. మిమ్మల్ని అడుగుతా, మీ భార్యాభర్తల మనసు ఏక మనసుగా ఉందా? ఎవరి మనసు వాళ్ళకే అన్నట్లుగా మీ పరిస్థితులు ఉన్నాయా? ఆలోచించండి. కుటుంబం ఎలా ఉండాలో ఒక అద్భుతమైన మాట మీకు చెప్తాను. హన్నమ్మ తల్లికి పిల్లలు లేరు, లేని స్థితిని బట్టి ఏడుస్తుంది. నేను గొడ్రాలను అయిపోయాను, నాకు సంతానం లేదు అని. సరిగ్గా అప్పుడే భర్త ఎల్కానా వచ్చాడు. వచ్చేమంటాడు తెలుసా? అన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? మనకు పిల్లలు లేరని, నువ్వు గొడ్రాలివని, నువ్వు సంతానహీనురాలివని ఒక్కరోజైనా ఒక్క మాట అన్నానా? ఏడవకే పిచ్చిదేనా అని కన్నీళ్లు తుడుస్తా ఆ భార్యను దగ్గర లాక్కొని ఏమంటాడో తెలుసా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అనండి. ఒకసారి 10 మంది కుమారుల కంటే అనండి, నేను నీకు విశేషమైన వాడను కానా. అసలు ఆ మాట చదివినప్పుడల్లా ఒక క్రైస్తవ భర్త అనేవాడు ఎలా ఉండాలో ఆ వాక్యం చెప్తుంది. భార్య ఏడుస్తూ ఉంటే భార్య కన్నీళ్లు తుడుస్తున్నాడు. అంటాడు, పిల్లలు లేరని ఏడుస్తున్నావా? అరే, నేను ఎవరిని? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాదా? ఎప్పుడైనా భర్త భార్యాభర్తల బంధాన్ని కుమారుల బంధంతో పోల్చగలుగుతాడా? ఎందుకు ఆ మాట అన్నాడు? 10 మంది కుమారులు కలిగిన తల్లి ఎంత ధైర్యంగా ఉంటుందో ఒక భర్త తన భార్యకు అంత ధైర్యం ఇచ్చాడు. ఒక భర్త తన భార్యకు అంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఏడుస్తున్న భార్య కన్నీళ్లు తుడిచాడు. ఇదిగో ఈరోజు ప్రార్థనకు వచ్చిన పురుష మహాశైలారా, సూటిగా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. మీ భార్య ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే తనకు కలిగిన దుఃఖాన్ని బట్టో, కృంగుదలను బట్టో, నీ మీద ఆయాసపడో, ఎప్పుడైనా నీ భార్య ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్న భార్య కన్నీళ్లు తుడిచిన పురుషులు ఎవరైనా ఉంటే ఒకసారి చేతుల పైకి ఎత్తండి, పూలదండేసి ఫోటో తీసి రేపు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎడిషన్లో మీ ఫోటో వేపిస్తా. నేను తెలుగులోనే అడిగా, మీరు వెనక్కు చూడకండి, నా వైపు చూడాలా. మీ భార్య ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే భార్య కన్నీళ్లు తుడిచిపి నా వైపు చూడాలా. భార్య ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే ఆ భార్య కన్నీళ్లు తుడిచిన భర్తలు ఎవరైనా ఉన్నారా? మా పాట పాడిన జాషువా జ్యోతి గారిని అడుగుతా, దించో ఎన్నిసార్లు? థ్యాంక్ యూ. పురుషులందు మహాపురుషుడు. థ్యాంక్ యూ. మా బ్యాచ్ అంతా ఏమనుకోకండి అయ్యా, మా బ్యాచ్ అంతా ఇది ఏడిపించే బ్యాచే, ఏడుపు మానిపే బ్యాచ్ కాదు. భార్య ఏడుస్తూ ఉంటే తను అన్న మాట చూడండి, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కాదా? భార్యకు ఒక భర్త ఎంత విలువిచ్చాడో చూడండి.
ఈరోజు మన దేశంలో కొన్ని చోట్ల వివాహమై 10 సంవత్సరాల తర్వాత కూడా తల్లి కొడుకు గుసగుసలాడతారు. ఈలోపు భార్య వచ్చిందంటే ఆపేస్తారు. అప్పుడు అనుకుంటుంది మా గూర్చే కదా అని ఆ అమ్మాయి అంటే అత్త ఏమంటుందో తెలుసా? నువ్వు బయట నుంచి వచ్చిందానివి అనండి. మరి ఈ అత్త ఎక్కడి నుంచి వచ్చిందో? అత్త ఇంట్లోదేనండి. ఒకప్పుడు బయటదేగా. మీకు తెలుసా, ఆడవాళ్ళే శత్రువులండి. గోంగూరలో పురుగులాగా వాడుతూ ఉంటారు. భార్యాభర్తలారా, మీ కుటుంబాలు ఎంత ఐక్యంగా ఉంటాయో, ఐక్యత కలిగిన చోట పరిశుద్ధాత్ముడు అల్లాడటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఆ స్థలంలో నుంచి ప్రభంజనాన్ని దేవుడు పుట్టిస్తాడు. భర్త భార్య ఏడుస్తుంటే గుండెల్లో పెట్టుకొని ఓదారుస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట అంట, తల్లులారా, మీ భర్త ఎప్పుడైనా దుఃఖంతో ఉంటే, ఏడుస్తూ ఉంటే, వేదనతో ఉంటే, ఏడుస్తున్న భర్తను ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అంటే అమ్మా సరే, ఇట్లా అడిగితే కరెక్ట్గా చెప్పరు, కానీ నేను అడిగే మాటకి మీకు తెలిసింది చెప్పండి. గయ్యాలితనం పురుషుల్లో ఉంటుందా, స్త్రీలలో ఉంటుందా? స్త్రీలలోనే ఉంటుందని స్త్రీలు చెప్తున్నారు. ఆహా, మీ మారు మనసును బట్టి నేనంట సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే కలుగునుగాక. ఆమేనా? ఏమంటే కొంతమంది అక్కోళ్ళలో భలే భయంకరమైన గయ్యాలితనం ఉంటుంది. బాబోయ్, మనిషి రూపం చూస్తే దేవదూతలాగా ఉంటుంది, బుద్ధి మాత్రం దెయ్య బుద్ధే. కొంతమందిది, అందరూ అట్లుండరు. ఒక తండ్రిగా చెప్తున్నాను ఈ మాట. ఒక తండ్రిగా చెప్తున్నా. భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు, గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు. అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు. పువ్వు వాడిపోయినట్లుగా అందం వాడిపోతుంది. గుణమందు చూసారా, తరతరాలు బ్రతికుండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి స్త్రీ గుణవతి అయి ఉండాలి. బైబిల్లో చూస్తాం కదా, గుణవతి అయిన భార్య అంటాడు భక్తుడు, పేతురు భక్తుడు మాట్లాడుతూ, ప్రతి స్త్రీ సాధువైనట్టుయు మృదువైనట్టుయు అక్షయ అలంకారము మీ హృదయానికి అలంకారంగా ఉండాలి. భార్య కిలో బంగారం వేసుకొని వచ్చిందా, అది సంవత్సరమే. చెవులకు దిద్దులు పెట్టుకుందా లేదా, సంవత్సరమే. మెళ్ళలో బంగారు గొలుసు ఈ సైజు, ఈ సైజు గొలుసు వేసుకుందా లేదా, ఇది సంవత్సరమే. భార్య గుణవతి అయితే, గుణవతి అయిన భార్యతో ఆ భర్త జీవితాంతం సంతోషంగా కాపురం చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. భార్య అందగత్తె కాకపోయినా కాపురం చేయగలుగుతాడు, కానీ గయ్యాలి భార్యతో ఏ భర్త కాపురం చేయలేడు. గయ్యాలితనం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో సొలొమోను అడిగితే చెప్తాడు. ఏమంటాడు తెలుసా? గయ్యాలితో కాపురం ఉండుట కంటే మిద్దె ఎప్పుడో దాటాడు సార్. మీరు ఇంకా మిద్దె చుట్టూతో తిరిగితేట, మిద్దె ఎప్పుడో దాటాడు కాదు. గయ్యాలితో కాపురం ఉండుట కంటే అరణ్యంలో నివసించటం మేలు అంటాడు. అమ్మ ఒకసారి చెప్పండి రా. మా ఫీజులన్నీ ఎగిరిపోయినట్టున్నాయి, కొంచెం పెద్దగా చెప్పండి రా తల్లి. గయ్యాలితో కాపురం ఉండుట కంటే అరణ్యంలో నివసించటం మేలు. నేనంట, అరణ్యంలో ఎవరుంటారు? సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సింహం క్రూరమైందా, గయ్యాలి భార్య క్రూరమైందా? ఏం మీరు సరిగ్గా చెప్పట్లేదు ఏంటమ్మా? సింహం క్రూరమైందా, గయ్యాలి భార్య క్రూరమైందా? సింహం కదా క్రూరమైంది. ఈయననే మాట ఏంటో తెలుసా? ఈ గయ్యాలి దాంతో కాపురం ఉండటం కంటే సింహం దగ్గర ఉండటం మేలు అంటాడు. సింహం దగ్గరికి వెళ్తే సింహం ఏమన్నా ముద్దు పెట్టుకుంటుందా? ఏమయ్యా సింహం దగ్గరికి వెళ్ళటం మేలు అంటావేంటి? దాని అర్థం ఏంటో తెలుసా? సింహం చేతిలో పడితే ఒక్క దెబ్బతో పంజా విసిరి ఒక్క దెబ్బతో చంపేస్తుంది సింహం. గయ్యాలి భార్య చేతిలో ఒక్కసారి పడితే ఒక్క దెబ్బతో చంపదు.
గయ్యాలి భార్య చేతిలో పడితే ఆడు చచ్చేదాకా ప్రభు రాకడన్నా జరగాలి, వీడి ప్రాణం పోకన్నా జరగాలి. అది జరిగే వరకు ఇక రోజు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. అలాంటి గయ్యాలి చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే యథార్థంగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ కుటుంబం చూడండి, పల్లెటూరులో నుంచి వచ్చాడు సమూయేలు, పసివాడిగా షిలోహు మందిరంలో అడుగుపెట్టాడు. ఇంతింతై వటుడింతై అని అన్నట్లుగా, ఇంతింతై వటుడింతై అని అన్నట్లుగా పసివాడిగా అడుగుపెట్టాడు. ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తగా దేవుని చేతిలో వాడబడ్డాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ పిల్లలను కూడా దేవుడు తన మహిమ కొరకు అలా వాడుకొనును గాక. పుట్టింది పల్లెటూరులోనైనా, ఊరు పేరు లేని ప్రాంతాల్లో నుంచి పెరిగిన దేవుడు మన పిల్లలను ఆ రీతిగా దీవించున్నట్లుగా ఐక్యతకు మారుపేరుగా మన కుటుంబాలు ఉండునుగాక, ప్రేమకు మారుపేరుగా మన కుటుంబాలు ఉండునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇంకొక 2 మాటలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. అందరూ చూడండి, అబ్రహాము కుటుంబం, లోతు కుటుంబం. అబ్రహాము కుటుంబాన్ని గూర్చి హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వివరణ ఇస్తాడు. అందరూ మీ బైబిల్ తెరవండి. నేను చెప్పే రెఫరెన్స్లు మీ చేతిలో పెన్ను ఉంటే జస్ట్ అట్లా కోట్ చేసుకోండి. పదకొండవ అధ్యాయం 8వ వచనం, 11వ వచనం, 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. రైట్. 9వ వచనం, సరే 8వ వచనం నాతో కలిసి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. 20వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు. 21, విశ్వాసమును బట్టి యాకోబు. 22, యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి. నా వైపు చూడండి. ఈ 5 వచనాల్లో కామన్గా ఒక వర్డ్ పదే రిపీట్ అవుతూ వచ్చింది. ఏంటా మాట కదా? అబ్రహామును గురించి మాట్లాడుతూ విశ్వాసమును బట్టి మెసొపొతేమియాని విడిచిపెట్టి కనాను దేశానికి వచ్చాడు. ఎవరు అబ్రహాము? విశ్వాస వీరుడు. చాలామంది ఆయన అంటారు ఫాదర్ ఆఫ్ ఫెయిత్. చాలామంది అంటాం కాదు, బైబిల్ చెప్పే మాట విశ్వాసులకు తండ్రి. మంచిది. తాను విశ్వాసమును బట్టి విశ్వాసం కలిగిన వాడిగా బ్రతికాడు కదా. 2 వచనాలు గతించిన తర్వాత శారమును గూర్చి ఏమంటాడో తెలుసా? శారా విశ్వాసమును బట్టి. నేనంట, అమ్మా శారా, నీ లోపటి ఈ విశ్వాస బీజం నాటబట్టడానికి కారణం ఎవరు? ఈ విశ్వాసం ఎవరి దగ్గర నువ్వు నేర్చుకున్నావు? శారమంటది, నా భర్త అబ్రహామును బట్టి ఈ విశ్వాసాన్ని నేను నేర్చుకున్నా. భర్త, ఓ పురుషుడా, ఇంటికి యజమానుడిగా ఉన్న నీ జీవితంలో నీ భార్యకు నువ్వు ఆత్మీయ తండ్రివి కావాలి. ఆత్మీయ తండ్రివి కావాలి. ప్రతి పురుషుడు వివాహ వ్యవస్థలో అడుగుపెట్టిన తర్వాత తన భార్యకే కానీ తన కడుపున పుట్టిన పిల్లలకే కానీ ఆధ్యాత్మిక తండ్రి కావాలి. శారమ తల్లి ఆత్మీయతను, విశ్వాసాన్ని, భక్తిని, ప్రార్థనను అబ్రహామయ్య దగ్గర నేర్చుకుంది. ఒక ఖరీదైన మాట చెప్తాను. క్రైస్తవ కుటుంబాలరా, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో లేక తల్లి తండ్రి మధ్యలో ఏ ఇంటిలో తండ్రి భక్తిగా బ్రతుకుతాడో, ఏ ఇంటిలో భర్త భక్తిగా బ్రతుకుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. మీరు బైబిల్లోనైనా చూడండి, అబ్రహాము, శారా వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? శారమ భక్తి కలిగిందే, కానీ శారమకు అందనంత ఎత్తులో ఉంటాడు అబ్రహాం. ఇస్సాకు, రెబెక్కా వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? యాకోబు, లేయా వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? యోబు భార్య వాళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? బైబిల్లో చూస్తే ఏ ఇంట్లో పురుషుడైతే భక్తిగా బ్రతికాడో
ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంది. పురుషుడా, ఆదివారం అందరికంటే నువ్వు ముందు సిద్ధపడి నీ అడుగు నీ గుమ్మం దాటి బయటపడితే నీ భార్య అడుగు నీ పిల్లల అడుగు దేవుని మందిరంలో వేయబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. భక్తిలో నీ భార్యకు నువ్వు పిల్లలకు నువ్వు ఆత్మీయ తండ్రిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదువుగాక. రైట్. భర్త దగ్గర ఆత్మీయత నేర్చుకుంది విశ్వాసమును బట్టి. భార్యాభర్తలు ఇద్దరు విశ్వాస వీరులు. తర్వాత ఇస్సాకును గూర్చి రాసి ఉంటుంది విశ్వాసమును బట్టి, యాకోబును గూర్చి రాసి ఉంటుంది విశ్వాసమును బట్టి, యోసేపును గూర్చి రాసి ఉంటుంది. చెప్పండి కొంచెం గట్టిగా. ఒక ఖరీదైన మాట చెప్తాను. అబ్రహాము ఇంటిలో నుండి విశ్వాస వారసులు బయలుదేరారు. అబ్రహాములో ఉన్న విశ్వాసానికి, అబ్రహాములో ఉన్న భక్తికి వారసులు బయలుదేరారు. ఏ క్రైస్తవ తల్లి కూడా లోకస్తులాగా కేవలం ఆస్తికి వారసులను తయారు చేయటం కాదు, నీలో ఉన్న భక్తికి వారసులను తయారు చేయాలి. 2 ఇళ్ళు సంపాదించా, అదిగో ఆ ఇల్లు పెద్దోడికి, ఈ ఇల్లు చిన్నోడికి. 2 ఎకరాల పొలం సంపాదించా, ఆ ఎకరం పెద్దోడికి, ఈ ఎకరం చిన్నోడికి. 3 ఎకరాలు సంపాదించా, ఆ ఎకరం అమ్మాయికి, 2వ ఎకరం చిన్నోడికి, 3వ ఎకరం చిన్న అమ్మాయికి. కాదు. ఆస్తికి వారసులను తయారు చేద్దాం. ఆస్తికి మించి నీ భక్తికి వారసులను తయారు చేయాలి. నీ భక్తికి వారసులను తయారు చేయాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలను పట్టి పీడిస్తున్న వేదనాభరితమైన సంగతి ఏంటో తెలుసా? రొమ్ము కొట్టుకుంటూ క్రైస్తవుడు ఏడవాలి. ఏ విషయంలో ఏడవాలో తెలుసా? ఆస్తికి వారసులు ఉన్నారు, భక్తికి వారసులు లేరు. ఆస్తికి వారసులు ఉన్నారు, ప్రార్థనకు వారసులు లేరు. ఈరోజు లోకంలో చూస్తే డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, మినిస్టర్ కొడుకు మినిస్టర్ అవుతున్నాడు, సీఎం కొడుకు సీఎం అవ్వగలుగుతున్నాడు. కానీ భక్తిపరుడి కొడుకు భక్తిపరుడు కాలేకపోతున్నాడు. అయ్యా, సంఘం కట్టింది మా అమ్మా నాన్నోళ్ళే. మా నాన్న ఎవరో తెలుసా? రెవరెండ్. మా బాబాయ్ ఎవరో తెలుసా? బిషప్. మా తాత ఎవరో తెలుసా? పలానా ఆర్చ్ బిషప్. వాళ్ళ తాత పలానా అని చెప్తాడు, వాళ్ళ నాన్న పలానా అని చెప్తాడు, వాళ్ళ బాబాయ్ పలానా అని చెప్తాడు. వీడి సంగతి చెప్పడు. ఎందుకు చెప్పడో తెలుసా? వాళ్ళ నానేమో చర్చిలో బిషప్, రెవరెండు, మంచి మంచి స్థానంలో ఉన్నారు. వాళ్ళ నాన్న సంగతి చెప్తాడు, వీడి సంగతి చెప్పడు. ఎందుకు చెప్పడో తెలుసా? వీడు తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్, బ్రాందీ షాప్ దగ్గర ప్రెసిడెంట్, పేకాడ దగ్గర ప్రెసిడెంట్, పేరు క్రైస్తవుడు, క్లబ్లు పబ్బులు నడిపే, బారు షాపులు నడిపే ఓ దయనీయమైన స్థితికి దిగజారారు. ఈరోజు లోకంలో క్రైస్తవ కుటుంబాలను చూస్తే ఆస్తికి వారసులు తయారయ్యారు, భక్తికి వారసులు లేరు. అబ్రహాము ఏ కంప్లీట్ సక్సెస్ఫుల్ మ్యాన్. దేన్ని బట్టి తెలుసా? తన భక్తికి వారసులను తయారు చేశాడు. భక్తికి వారసులను తయారు చేశాడు. అమ్మా, ఏలి గొప్ప సేవకుడు, నో డౌట్, గొప్ప సేవకుడు. 98 సంవత్సరాల వయసు వచ్చే వరకు, విన్నారా? 98 సంవత్సరాల వయసు వచ్చే వరకు లోపము లేని సేవ చేశాడు. తాను గొప్ప సేవకుడే, కానీ తన కడుపును పుట్టిన పిల్లలు ఎంత దుర్మార్గుల్లో చెప్పమంటారా? మందిరానికి వచ్చిన ఆడపిల్లలతో, అన్యులు వింటారు, ఆపేస్తా, మందిరానికి వచ్చిన ఆడపిల్లలతో అక్రమాన్ని జరిగించారు. ఏమైపోయింది? ఏలి ఒక పర్వత శిఖరం. కుమారులు చేసిన తప్పును బట్టి ఆ ఇంటిలో ఒకే రోజు 4 చచ్చిపోయారు. చచ్చిపోయారు అనే కంటే కూడా చంపబడ్డారు అని అంటే బాగుంటుంది. అంత మంచి సావుకుని కుటుంబం ఎందుకు పతనమైపోయింది? పిల్లలు సరిగ్గా బ్రతకకపోవటాన్ని బట్టి, పిల్లలు సరిగ్గా ఎదగకపోవటాన్ని బట్టి. ఎవరు బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. నేను ముగింపులోకి వచ్చాను. నీ తల్లిదండ్రుల మీద ఏ భక్తి ఉందో నీ దగ్గరకు వచ్చేసరికి
వాళ్ళను మించిన భక్తి దేవుడు నీ తల మీద కుమ్మరించునుగాక. దేవుని ఆశ ఎప్పుడు భక్తి దీపం తల్లిదండ్రులతో ఆరిపోకూడదు. తరం తర్వాత తరం అభిషేకం రెట్టింపు చేయబడాలి, ప్రార్థనా జీవితం రెట్టింపు చేయబడాలి, ఉపవాస జీవితం రెట్టింపు చేయబడాలి, సేవకులను సంఘాన్ని ప్రేమించే విధానం ఇంకా రెట్టింపు చేయబడాలి. దేవుని ఆశ ఏంటో తెలుసా? నీ తండ్రుల తరం మోషేల తరం అయితే నీ తరం యెహోషువల తరం కావాలి. నీ తండ్రుల తరం ఏలియాల తరం అయితే నీ తరం ఎలీషాల తరంగా మార్చబడాలి. తరం తర్వాత తరం అభిషేకాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాడు. ఎవరిని బిడ్డలారా, ఒక్కసారి మిమ్మల్ని ఒక మాట అడుగుతా. గుండెల మీద చేసుకొని ఈ మాట నువ్వు చెప్పగలవా? మా అమ్మా నాన్నోళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళో, నేను కూడా భక్తిలో వాళ్ళకి సమవుజ్జి అయ్యా. వాళ్ళ భక్తికి నేను వారసుణ్ణి, ఆస్తికి కాదు. లోకంలో ప్రతి వాళ్ళు ఆస్తికి వారసులను తయారు చేస్తారు. నేను ఆస్తికి మాత్రమే కాదయ్యా, వాళ్ళ భక్తికి వారసుణ్ణి. ఈ మాట అప్రస్తుతం అని నేను అనుకోను. ఎందుకు? ఆత్మదేవుడు చెప్తున్నాడు. సేవకులుగా మనం అందరం మన సంఘాలకు వారసులను తయారు చేయటం కాదు, మనం సంపాదించిన ఆస్తికి వారసులుగా మన పిల్లలను తయారు చేయటం కాదు. మన మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మకు వారసులను మనం తయారు చేయాలి. నిన్ను పట్టి పీడించిన ఆ దైవికమైన ఆత్మ ఉందే, నిన్ను రేపిన దైవికమైన ఆత్మ ఉందే, ఆత్మల సంపాదన కొరకై పరిగెత్తే ఆ రోషం కలిగిన ఆత్మ ఉందే, నీలో ఉన్న రోషం కలిగిన ఆత్మకు వారసులుగా నీ పిల్లలను తయారు చేయగలిగితే నీ తరం ఏలియాల తరం అయితే నీ పిల్లల తరం ఎలీషాల తరంగా దేవుడు మారుస్తాడు. నీ తరం జకర్యాల తరం అయితే నీ పిల్లల తరం బాప్తిస్మం ఇచ్చే యోహానుల తరంగా నా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తా. అలాంటి తరంగా పిల్లల తరం మార్చబడాలంటే ఎవరిని బిడ్డలారా, నేను ఆఖరి విషయానికి వచ్చాను. అబ్రహాము ఇంటిలో విధేయులైన పిల్లలు, ఏలి ఇంటిలో అవిధేయులైన పిల్లలు, హన్నా ఇంటిలో విధేయుడైన కుమారుడు, లోతు ఇంటిలో అవిధేయులైన కుమార్తెలు. ఒకసారి నా వైపు చూస్తారా? ఈరోజు తల్లిదండ్రులు ఎక్కువగా ఏడుస్తుంది దేని కొరకో తెలుసా? పిల్లల కోసం ఏడుస్తున్నారు. ఒక్క మాట వీడు వింటలేదయ్యా, ఒక్క మాట ఈ కూతురు వింటలేదయ్యా. ఆ పిచ్చి తల్లి బిడ్డ పుట్టినప్పుడు, కూతురు పుట్టినప్పుడు, కొడుకు పుట్టినప్పుడు ఒడిలో వేసుకొని ఆడిస్తూ ఆ పిచ్చి తల్లి ఎంత సంతోషించిందో. ఆ చిన్న కూతురుని చూసి, ఆ కొడుకును చూసి చిన్నతనంలో ఎంత ఆనందించారో. అదే కొడుకు యవ్వన వయసు వచ్చిన తర్వాత, అదే కూతురుకు యవ్వన వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి ఏమంటుందో తెలుసా? ఇలాంటిది నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి కొడుకు నేను కన్నానా, ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని ఈరోజు తల్లిదండ్రుల గర్భశోకానికి పిల్లలు కారణమవుతున్నారు. జస్ట్ నిన్నటి దినం భారతదేశంలో ఉన్న సోషల్ మీడియా అంతా ఒక భయంకరమైన వార్త వైరల్ అయింది. తల్లిదండ్రులు వద్దు అని చెప్పినా ఐఫోన్ కొన్నాడట ఈఎంఐ మీద. ఈఎంఐ కట్టడం వీడికి వల్ల కాకపోతే తండ్రికి చెప్పాడు, ఒరేయ్ ఐఫోన్ ఈఎంఐ కట్టగలిగేంత స్తోమత నా దగ్గర లేదురా, నేను కట్టలేనురా అని అంటే ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా? నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోబోతున్నా అని గ్రామస్తులందరికీ ఆ సమాచారం పంపించి ఎత్తైన కొండ, ఆ కొండ పక్కన ఒక లోతైన క్వారీ, ఆ ఎత్తైన కొండ శిఖరం మీద నిలవబడి నేను చచ్చిపోబోతున్నానని మెసేజ్ పంపించాడు. ఊరోళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. కన్న తల్లికి తండ్రికి వార్త తెలిసింది, వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు చూసుంటారు, తల్లి అంత దూరాన్ని మోహకరించి, రే నాన్న ఈఎంఐ కట్టడం కాదురా, ఆ ఫోను కావలసిన డబ్బంతా నాన్న కడతాడు, రారా రారా రారా. నేను రాను. తండ్రి వచ్చి, రే నాన్న నేను కడతాను రారా నాన్న, వద్దు నువ్వు వాళ్ళ ఆత్మహత్య చేసుకోవద్దు. నేను అప్పుడు కట్టమంటే ఇక్కడ నువ్వు కట్టలేదుగా, నాకు ఎంత అవమానం అయిపోయిందో తెలుసా? నేను చచ్చిపోతా, ఇదిగో దూకబోతున్నా, వెనకే లోతైన క్వారీ, వీడెక్కడ దూకి చచ్చిపోతాడోనని ఆ తల్లి మోకాళ్ళుని పిచ్చిదేడ్చినట్లుగా ఏడుస్తుంది. రే నానా రారా, 25 సంవత్సరాలు పెంచుకున్నావురా రారా అని తల్లి పిచ్చిదేడుస్తున్నట్లుగా ఏడుస్తుంటే భర్త కాస్తంత ధైర్యం తెచ్చుకొని
వాడిని లాగేద్దామని చెప్పి మెల్లిగా నడుచుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకు చేయి పట్టుకుంటే కొడుకు ఏం చేశాడో తెలుసా? ఆ తండ్రి 2 చేతులు పట్టుకొని తండ్రిని క్వారీలోకి లాగేశాడు. దరిదాపుగా 100 అడుగుల ఎత్తులో నుండి తండ్రి కొడుకు ఎత్తైన కొండ మీద నుంచి బండరాతి మీద క్వారీలో పడ్డారు. తల అక్కడికక్కడే మొక్కలైపోయి తండ్రి కొడుకు చచ్చిపోయారు. బాధ ఏంటో తెలుసా? భర్త మరణాన్ని భార్య కళ్ళారా చూసి, కొడుకు మరణాన్ని తల్లి కళ్ళారా చూసి, వాళ్ళిద్దరు లేని బ్రతుకు నాకెందుకు అనని ఆ తల్లి ఆ క్వారీలో దూకి భర్తతో పాటు కొడుకుతో పాటు ఆ తల్లి చచ్చిపోయింది. తల్లిదండ్రులను ఏడ్పించే పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వ్యసనాలకు బానిసలై, బెట్టింగ్లకు బానిసలై, సెల్ ఫోన్కు బానిసలై, వీడియో గేమ్స్కు బానిసలై, ఫోర్నోగ్రఫీకి బానిసలై, తల్లిదండ్రుల గాయాలు రేపే యవ్వన బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఈయనెందుకు కన్నానా, ఈడు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇంతకాలం నేను పెంచింది పామునా, విషపు పామునా, తల్లిదండ్రులు ఏడుస్తున్నారేమో. యవ్వనస్తులారా, కొంచెం అనుభవం కలిగిన సావుకుడిగా చెప్తున్నాను. నీ తల్లిదండ్రులు నిన్ను గూర్చి ఏడిస్తే ఆ కన్నీటి చుక్కల్లో నుంచి శాపపు విప్లవం నీ తల మీదకు వస్తుంది. జాగ్రత్త. ఆత్మీయ తండ్రి అయినా శారీరకమైన తండ్రి అయినా వాళ్ళు చేతులెత్తి నిన్ను దీవిస్తే ఆ దీవెన నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఏంటి రోజు పిల్లలు? నేను ప్రభు ఎదుట చెప్తున్నాను, నేను కలిపి చెప్పట్లా, అబద్ధం ఆడట్లా, నా ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. శనివారం ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక తల్లి ఆ బట్టలు బాగా మార్చిపోయిన బట్టలు నేను వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆదివారపు ఆరాధనలో కూడా చెప్పాను. ఆ తల్లి ఏడుస్తా, అమ్మ ఏంటమ్మా అన్నాను. అయ్యా, నా కొడుకు ₹1,00,00,000 బెట్టింగ్లో బాగొట్టాడయ్యా. మాకున్న స్థలాలు, మాకున్న పొలాలు, మాకున్న ఇల్లు, నా భర్త రెక్కల ముక్కలు చేసుకొని 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా నెల్లబోగొట్టాడయ్యా. నేను చచ్చిపోతాను అంటే, రే ₹1,00,00,000 కంటే నువ్వు విలువైనోడురా, మాకున్న ఆస్తులన్నీ అమ్మి ₹1,00,00,000 అప్పు తీర్చి ఎకనైనా నీతిగా బ్రతకరా అన్నా. ఏం చేశాడో తెలుసా? వారం బాగున్నాడు, మరలా ఇప్పుడు ₹10,00,000 బెట్టింగ్లో బాగొట్టాడు. ఇక మాకు ఆస్తి లేదయ్యా, ఎక్కడి నుంచి తీసుకురావాలో, అప్పెట్లా కట్టాలో అర్థం కావట్లా. చూసారా కుటుంబాలు ఈరోజు ఎలా పతనమైపోతున్నాయో? ఎందుకు? తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపించే పిల్లలు, లోబడని పిల్లలు. అబ్రహాము, ఇస్సాకు, ఒకసారి ఈ మాట చూడండి. అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి బలిపీఠాలు కట్టినవాడు. ఇస్సాకు ఎవరో తెలుసా? ఆ బలిపీఠ మీద బలి అవ్వటానికి సిద్ధపడినటువంటి వాడు. బలిపీఠాలు కట్టడం గొప్ప, బలిపీఠ మీద బలి అయిపోవటం గొప్ప? కొంచెం గట్టిగా చెప్పాలి సార్. బలిపీఠం కట్టడం, బలిపీఠం ఎవరైనా కట్టవచ్చు, కానీ ఇస్సాకు ఎవరో తెలుసా? తండ్రి మాటకు విధేయత చూపి ఇస్సాకును ఆదర్శంగా తీసుకొని యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు లోబడి జీవితాంతం కన్యకగా మిగిలిపోయింది. యవనాడు పిల్లలారా, యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు లోబడి జీవిత కాలం కన్యకగా మిగిలిపోయింది. యవనాడు పిల్లారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ అమ్మ చెప్పింది ఆ అబ్బాయితో మాట్లాడొద్దు అని. ఆ అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావా? ఆ అబ్బాయితోనే మాట్లాడుతున్నావా? తల్లిదండ్రుల మాటకు నువ్వు అవిధేయత చూపిస్తే, అవిధేయత ఎక్కడుంటుందో అపవాది అక్కడుంటాడు. అపవాది అక్కడుండి వాడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఈరోజు పిల్లలు చూడండి, నా లైఫ్ నా ఇష్టం. TV5లోనూ ఏదో ఉంది, నా వార్తలు నీ ఇష్టమే కాదని దేవుడు, నా వార్తలు నా ఇష్టం. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు చూడండి. ఇటువైపు ఫుల్గా 0 సైజ్ కటింగ్ పెడతాడు కొడుకు, 0 సైజ్ పెడతాడు. ఇటువైపు కూడా 0 సైజ్ పెట్టి పొలం దున్నినట్లుగా ఘాట్లుగా ఇట్లా పొలం దున్నినట్టు దున్నుతాడు. మధ్యలో ఉందో చూసారా? కోడిపుంజు జుట్లు వేసినట్లు వేస్తుంది. ఏమిరా ఇది, ఏమిరా ఈ కటింగు, ఏమిట్రా ఈ జుట్టు అని అంటే ఏమంటాడు తెలుసా? వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్ మమ్మీ, నవ్ ఏ డేస్ దిస్ ఇస్ ట్రెండ్.
అరే, జుట్టు దగ్గరే లోబడనివాడు, ఆఫ్టర్ ఆల్ వెంట్రుక దగ్గరే లోబడనివాడు, రేపు వాడు భవిష్యత్తులో వివాహ వ్యవస్థ దగ్గర తల్లిదండ్రుల నిర్ణయానికి లోబడతాడా? తల్లిదండ్రుల మాటకు అరే, జుట్టు దగ్గరే లోబడలేదండి వాడు, బట్ట దగ్గరే లోబడలేదండి, వస్త్రధారణ దగ్గరే లోబడలేదు. ఈరోజు కుటుంబాలు పతనమైపోవటానికి అవిధేయులైన పిల్లలు, లోతు కుటుంబం పతనమైపోయింది. అవిధేయులైన పిల్లల ద్వారా అబ్రహాము కుటుంబం నిలవబడింది, విధేయులకు పిల్లలను బట్టి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇస్సాకు ఎంత విధేయుడో ఓ మాట చెప్పి ఒక్క 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను. నా వైపు చూడండి. అబ్రహామయ్యకి ఆ రోజుల్లో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి 2 భార్యలు, 1 ఉపపత్ని, మొత్తం ఎంత? నా వైపు చూసి చెప్పాలా? 3. షారా, కెతూరా, హాగరు, 3. తండ్రి కొన్ని పరిస్థితులను బట్టి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. తరం తర్వాత తరం అభిషేకం రెట్టింపు కావాలిగా. మరి ఇస్సాకు 6 పెళ్ళిళ్ళ. అద్భుతం తెలుసా? పాత నిబంధన అంతటిలో ఏకపత్ని వ్రతుల్లో మొట్టమొదటి వాడు ఇస్సాకు. తండ్రి 3, నేనెందుకు తక్కువ తినాలా, నేను 4 ఎందుకు కాకూడదు అని గమనించండి. తప్పటడుగు వేయలా. తండ్రి 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇస్సాకు 1 పెళ్లి చేసుకున్నాడు. నేనేమంటానో తెలుసా? మన అమ్మా నాన్నోళ్ళకి ఆ రోజుల్లో అంత వాక్యం దొరకలా. ఈరోజు మనకు దొరికినంత సమృద్ధి అయిన వాక్యం, ఈరోజు మనకి విడమర్చి చెప్పగలిగే అంత ఇలాంటి దైవ సేవకులు ఆ కాలంలో లేరు. ఆ కాలంలో వాళ్ళు విన్న ఆ చిన్న భక్తిలో ఎంతో కొంత భక్తిగా బ్రతికారు. కొన్ని లోపాలు మన అమ్మా నాన్నలో ఉండొచ్చు. వాళ్ళ కడుపును పుట్టిన మనం ఎలా బ్రతకాలో తెలుసా? లోపము లేని నిఖార్సైన క్రైస్తవ జీవితం దేవుని కొరకు జీవించాలి. లోపము లేని భక్తి జీవితం చేయాలి. నాన్నలో లోపాలు ఉన్నాయి, నిజమే, ఆ రోజుల్లో వాక్యం లేదు. అమ్మలో లోపాలు ఉన్నాయి, నిజమే, ఆ రోజుల్లో వాక్యం లేదు. ఈరోజు సమృద్ధి అయిన వాక్యం మనకు దొరుకుతుంది కదా. మన నాన్నోళ్ళ తరం అబ్రహాము తరం అయితే మన తరం ఇస్సాకుల తరంగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడును గాక. ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. ఆ మాట మీద చేపెట్టి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చెప్పండి, కొంచెం స్వరమెత్తి నాతో కలిసి. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే అనండి. నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. బైబిల్ అట్లాగే తెరిచి ఉంచండి. నా వైపు చూసి చెప్పండి. నోవాహు వంశావళి ఇదే: నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. నా వైపు చూసి చెప్పండి. ఆ వచనాన్ని ఏమని ప్రారంభించాడు? నోవాహు వంశావళి. నోవాహు వంశావళి ఇదే అన్నప్పుడు వంశావళి అంటే ఏమని చెప్పాలి? వాళ్ళ తాత పలానా, వాళ్ళ ముత్తాత పలానా, ఆయన పలానా, ఆయన కొడుకు పలానా, ఆయన మనవడు పలానా, ముని మనవడు పలానా. ఇది వంశావళి. నోవాహు వంశావళి ఇదే అని ప్రారంభించి ఏమంటాడు తెలుసా? అతడు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? నోవాహు వంశావళిలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశావళిలో నుండి నిందారహితులు పుట్టుకొచ్చారు. నోవాహు వంశావళిలో నుండి దేవునితో కూడా నడిచిన వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఇది నోవాహు వంశవృక్షం. బైబిల్ తెరిచారా? ఆ వాక్యం మీద ఒకసారి చేయబెట్టండి. నా వైపు చూడండి. మన వంశావళిలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చుదురుగాక, నిందారహితులు పుట్టుకొచ్చుదురుగాక, దేవునితో కూడా నడిచే వ్యక్తులు పుట్టుకొచ్చుదురుగాక. మన వంశావళిలో నుండి తాగుబోతులు రాకుందురుగాక, పనికి మాలిన వాళ్ళు రాకుందురుగాక, నిర్దేవులను ఆరాధించే, దైవము కాని వాటిని ఆరాధించే సంతతి మన ఇంటిలో నిర్మూలమైపోవునుగాక. మనము, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు నిజదేవుణ్ణి ఆరాధించే ఆరాధికులు మన ఇంటిలో నుంచి పుట్టుకొచ్చుదురుగాక. ఆ వాక్యం మీద చేయబెడదామా? ఒక్క క్షణం కళ్ళు మూసుకుందాం.
ఒక్క క్షణం కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న మాట దేవుణ్ణి అడుగుదాం. దేవా, నా ఇల్లు అబ్రహాము ఇల్లులాగా కట్టబడాలి. నా ఇల్లు, నోరు తెరిచి అడుగుదాం, నా ఇల్లు ఎల్కానా కుటుంబంలాగా కట్టబడాలి. నా ఇల్లు దావీదు కుటుంబంలాగా కట్టబడాలి. అయ్యా, నా ఇల్లు లోతు ఇల్లులాగా ఉండకూడదయ్యా. నా ఇల్లు ఏలి ఇల్లులాగా ఉండకూడదయ్యా. నా ఇల్లు సౌలు కుటుంబంలాగా పతనం కాకూడదయ్యా. ఆ వాక్యం మీద చేయబెట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నా ఇంటిలో నుండి నీతిపరులు పుట్టుకురావాలి, నిందారహితులు పుట్టుకురావాలి, నీతో కూడా నడిచే వ్యక్తులు పుట్టుకురావాలయ్యా. నిష్ప్రయోజకులు నా ఇంట్లో నుంచి రాకూడదయ్యా. త్రాగుబోతుల పిల్లలు నా ఇంట్లో నుంచి రాకూడదయ్యా. నాకు అవమానం తెచ్చే పిల్లలు నా ఇంట్లో నుంచి రాకూడదయ్యా. నీతో కూడా నడిచే వ్యక్తులు రావాలి. ఎస్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరం చేతులు పైకెత్తి స్తుతిస్తూ అప్పగించుకుందాం ప్రభుకు అప్పగించుకుందాం. ఈ రాత్రి ఎంత చక్కగా సూటిగా నిన్ను ప్రేమించి నీ కుటుంబ వ్యవస్థను కట్టడానికి దేవుడు మనందరితో మాట్లాడుతున్న దేవునికి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవా